జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ద్వాదశ రాశుల వారికి వివాహ యోగాలు ఎలా ఉంటాయి అనే దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు తులాలగ్నం వారికి వివాహ యోగాలను పరిశీలిస్తే, ఈ తులాలగ్నాలకి సప్తమాధిపతి ఎవరు? కుజుడు. లగ్నాధిపతి శుక్రుడు మరియు కలత్రకారకుడు, పురుషుల కలత్రకారకుడు శుక్రుడు, స్త్రీలకైతే కుజుడు. వీరి బలంతో పాటుగా చంద్రాతి బలాన్ని కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే వీరి యొక్క వివాహ యోగాలను పరిశీలిస్తే, శని చంద్రుడు లగ్నంలో, శుక్రుడు 6లో ఉన్న సంపదలు కలిగి కలత్ర సుఖాలను అనుభవించేవారు అవుతారు. లగ్నాధిపతి, సప్తమాధిపతి, నవమాధిపతి మరియు చంద్రుడున్న రాష్ట్రాధిపతి శుభగ్రహాలతో చూడబడిన ఆ జాతకురాలు ఉత్తమమైన సౌఖ్యాన్ని, యోగ్యమైన భర్తను పొందుతుంది. స్త్రీ జాతకంలో శుక్రుడు శని నవాంశలోను, శని శుక్ర పరస్పరం చూసుకున్న ఆ స్త్రీ పురుషుని వలె ఉంటుంది. స్త్రీలతో సంభోగం చేయనది అవుతుంది. శని చంద్రులు సప్తమంలో, రవి లగ్నంలో ఉన్న ఆలస్య వివాహము, వివాహ అనంతరం విశేషమైన చికాకులు కలిగి ఉంటారు. శని 12, రవి 2లో ఉన్న శుక్రుడు నిర్బలుడైన వివాహ అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. శని 6లో, రవి 8 స్థానములందు ఉండగా సప్తమాధిపతి కుజుడు బలహీనుడైన జాతకులకు వివాహ అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. రవి, శని, శుక్రులు కలిసిన సప్తమాధిపతి కుజుడు బలహీనుడైన జాతకులకి వివాహం అనేది జరగదు. శుక్రుడు దశమంలోను, లాభంలోను, శుక్రునికి 2, 12 రవి లేదా చంద్రుడు ఉన్న వివాహం అనేది వీరికి జరిగే అవకాశమే లేదు. ద్వితీయంలో కుజుడు లేదా మరో గ్రహం వక్రగ్రహంతో ఉండిన వివాహ విషయంలో విశేషమైన ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. చంద్రుడు చరరాశులందు, పాపగ్రహాలు కేంద్రములందు శుభగ్రహ వీక్షణ పొందకున్నచో ఆ స్త్రీ వివాహానికి పూర్వమే సంగమిస్తుంది. కుజుడు సప్తమంలో ఉండి శనితో చూడబడిన సాంప్రదాయత వ్యతిరేక పద్ధతిలో వీరు రతి చేయువారు అవుతారు. సప్తమ స్థానంలో బుధ శనులున్న జాతకురాలి భర్త నపుంసకుడు అవుతాడు. కుజుడు అష్టమంలో ఉన్న ఆమె కుటిల బుద్ధి కలిసి ప్రేమ వివాహం అనేది చేసుకుంటుంది. కుజ రవులు లగ్నంలో ఉండి శుభగ్రహ దృష్టి పొందకుండాను విధవ ఆగుతుంది. శని కుజులు కలిసి ఉండగా శుభగ్రహ దృష్టి పొందకుండా వ్యభిచారిణి. సప్తమాధిపతి కుజుడు చరరాశుల యందు ఉన్న ఆమె భర్త నిరంతరం సంచారం చేయువాడు అవుతూ ఉంటాడు. లగ్నంలో శుక్రుడున్న ద్వికలత్ర యోగము లేదా ఇద్దరితో ఒకేసారి సుఖిస్తారు. శుక్రుడు సప్తమంలో ఉన్న కలత్రానికి దాసుడు అని అవుతాడు. ఇక రత్నధారణ విషయానికి వస్తే, కెంపు ఇది సూర్యుడికి సంబంధించింది, రవికి సంబంధించి రవి ఈ లగ్నానికి లాభాధిపతి. లాభాధిపతి అయిన రవికి లగ్నాధిపతి అయిన
శుక్రుడు శత్రువు. ఈ కారణంగా ఈ లగ్న జాతకులు అంటే తులాలగ్న జాతకులు రవికి సంబంధించిన కెంపును అనేది ధరించకుండా ఉండడమే మంచిది. రవి దశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు స్తోత్ర జపాది పారాయణాలు అంటే రామాయణంలోని విశేషమైన సర్గలు పారాయణం చేయడం లేదా ఆదిత్య ఉదయ పారాయణం చేయడం, ప్రతి ఆదివారము రవి హోరా సమయంలో రవికి ధ్యాన మంత్రం చేత ఒక 11 ప్రదక్షిణలు చేయడం, గోధుమ పిండితో చేసిన విశేషమైన పదార్థాలను దానం చేయడం లేదా గోవు గాని పెట్టడం లేదా కుక్కకు కానీ పెట్టినట్లయితే వారికి రవి దశలో ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. తర్వాత ముత్యం. తులాలగ్నానికి దశమాధిపతి చంద్రుడు, లగ్నాధిపతికి శత్రువు. చంద్రుడికి సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడమే మంచిది. చంద్ర మహాదశలో వీరికి ఏమైనా చెడు ఫలితాలు వస్తే మారేడు వేరును ధరించడం లేదా బిల్వపత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. కానీ తులాలగ్న స్త్రీలు ముత్యాన్ని ధరించవచ్చు. తర్వాత పగడం. తులాలగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి ఈ లగ్నానికి సమగ్రహం కావడంతో నారింజ రంగులో ఉండే పగడం కంటే తెల్ల పగడం ధరించడం మంచిది. ఇది జాతకంలోని కుజుని బలంపై ఆధారపడి నిర్ణయించవలసి ఉంటుంది. పచ్చ. తులాలగ్నానికి భాగ్య వ్యయాధిపతి బుధుడు. భాగ్యము, ఉన్నత స్థితి, అదృష్టం కోరుకునేవారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చు. తులాలగ్నం వారికి పచ్చ అదృష్టతమని కూడా మనం చెప్పవచ్చు. పుష్యరాగం. తులాలగ్నానికి తృతీయ షష్టమాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహమే కాకుండా మారకుడు కావడంతో గురుని రత్నమైన పుష్యరాగాన్ని ధరించకూడదు. ఈ లగ్న జాతకులు గురు మహాదశలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ మామిడి పండ్లను కానీ దానం చేసిన లేకపోతే బెల్లంతో చేసిన స్వీట్ పదార్థాలను భక్తులకు కానీ పూజారికి కానీ దానం చేస్తే వీరికి గురుదశ నుండి గురుదశలో వచ్చే చెడు ఫలితాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. తర్వాత వజ్రం. తులాలగ్నానికి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు, యోగకారకమైన గ్రహం. లగ్నాధిపతి కావడంతో శుక్రునికి చెందిన చెప్పబడిన వజ్రాన్ని ధరించవచ్చు. తులాలగ్నం వారు తప్పకుండా ధరించవలసిన వజ్రం, దీన్ని జీవరత్నం అని కూడా అంటారు. తర్వాత నీలం. ఈ తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి శని, యోగకారకమైన గ్రహం. ఈ లగ్నాధిపతి శుక్రునితో మిత్రత్వం కారణంగా నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు. దీనిని అదృష్టరత్నంగా కూడా చెప్తారు. వృత్తిపరమైన వ్యవహారాలు, మాతృ సౌఖ్యము, జాతక బలం పెరగడానికి మీరు తప్పకుండా నీలాన్ని ధరించవచ్చు. తర్వాత గోమేధికం. ఇది రాహువుకి చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. రాహువు ఒకవేళ శనితో కానీ శుక్రుడితో కానీ బుధునితో కానీ గురువునితో కలిసి ఉన్నప్పుడు వీరు ఈ రత్నాన్ని ధరించకపోవడమే చాలా మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన ఈ రత్నాన్ని ధరించవచ్చు. తర్వాత వైడూర్యం. ఇది కేతువుకు చెందిన రత్నం. పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే వీరు అన్వయం చేసుకొనవలసి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.